నమస్కారం అండి. ప్రైజ్ లార్డ్. సశ్రీకాలం అండి. సలాం మాలికం అండి. ఓం శక్తి ఓం అండి. ఓం శక్తి ఓం. इंडियन गुरु हटो होम शक्ति मोम लोक समर्पित మీడియా పూర్తిగా ఈ ప్రపంచానికే శాంతి ప్రశాంతం సందేశమిస్తుంది ఈ అమ్మ కనకదుర్గమ్మ. అంకిల రూపంలో అంకితంగా మీ మనసులో అంకితమై ఉంది అమ్మ తల్లి. ఈ కమాల్ మాటలు స్వరంలో మాటలు అవి ఏంటంటే, ఈ అమ్మ ఎవరికి భేదం చేయదు. హిందూ ముస్లిం ఇసా సిక్కుల నలుగురిని కూడా నాలుగు దాంట్లో కూడా అంకిల రూపంలోనే ఉంది అమ్మ తల్లి. ఈ కమాల్ మాటలు అది ఏ విధంగా అంటే 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 అంకెలు. ఆ తర్వాత ఏంటి వస్తుందండి? 0. ఆ పక్కన 1 పెడితే ఆ అమ్మ. ఆ 0 అంటే వరుడు. 9 అంటే నవరాత్రి అమ్మ కనకదుర్గమ్మ అని అర్థం కదండి. ఇవి కమాల్ మాటలు. ఈ అమ్మ కనకదుర్గమ్మ ఎక్కడ కూర్చుంటుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సింగ్ లాయన్ సత్యమే జయతం చూడండి, చూసారో లేదండి? సత్యమే జయతం మన పైసల డబ్బుల్లో కూడా ఆ యొక్క సత్యమే జయతం ఉంటుంది. అక్కడ సైడ్ను మహాత్మా గాంధీజీ చూస్తుంటారు కదండి. ఆ సత్యమే జయతం అయితే ఆ అమ్మతలు కూర్చుంటుందండి. అది 3 సింగులు మనకి కనిపిస్తున్నాయి. నీకు నాకు మనకందరూ 3 సింగులే కనిపిస్తున్నాయి. కాకపోతే వెనక ఒక సింగ్ ఉంది. ఆ వెనక సింగే ఈ ప్రారంభంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీజీ ప్రారంభన. ఆ 3 సింగ్ అనమాట. ఇది కమాల్ మాటలు స్వర్గంలో ఉన్న మాటలండి. ఆ 4వ సింగ్ అక్కడికి వస్తుంది. అంటే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీజీ ప్రారంభ అనేటప్పటికీ మనము అది ఆలోచించాలి, గ్రహించాలి, గమనించాలి. ఆ మాట ఎక్కడికి వచ్చింది. ఆనాడు మహాకవి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు స్టేజ్ మీద చెప్పారు, శ్రీమతి ఇందిరాగాంధీజీ దుర్గా. ఇది రైట్, ఎస్. ఎందుకంటే ఆ దుర్గా అమ్మ రూపంలో దర్శనం చేసుకున్నాడు మహాకవి అటల్ బిహారీ వాజ్పేయి గారు. స్వర్గంలో ఉన్నారంటే ఉత్తర ద్వారంలో ఉన్నారు. ఆనాడే 1982లో న్యూఢిల్లీ రేస్ కోర్స్ క్లబ్ లోపల అమ్మ శేరంబల్లి దుర్గమ్మ గుడి శ్రీమతి ఇందిరాగాంధీజీ ఉద్ఘాటన చేశారు. ఇది సత్యమైన మాటలు. ఓం సత్యం.